మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేదండి లేత వంకాయలతో ఉల్లికారంతో కూరండి. దీనికి కావాల్సినవి లేత వంకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, దాని ఉప్పు కారం అండి. ముందుగా కాయలను 2 సార్లు శుభ్రంగా కడుక్కుని వాటిని నాటు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో ఈ ఉల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర వేసి దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఈ కాయలు ఘాట్లు పెట్టుకోవాలి. లేతకాయలు పురుగులు అవి లేకుండా చూసుకుని కాయలు ఘాట్లు పెట్టుకుని లోపల ఈ కారాన్ని ఒక్కొక్క దాంట్లో కూరుకుంటూ శనగపిండిలో అద్దాలన్నమాట. ఎటువైపు నాట్లు పెట్టాము కారం కూరేమో దాంట్లో అటువైపు దాన్ని సాదుతూ ఉంటే ఆ లోపల నుంచి ఆ కారం బయటికి రాదు దాంట్లో. ఎందుకంటే బయటకు వచ్చేస్తే కారం బాగుండదు కాబట్టి బయటికి రాదు. తర్వాత మనం బాండి పెట్టుకుని ఈ వరుసగా ఇవన్నీ రెడీ చేసుకున్న కాయల్ని బాండీలో వేసి పైన నూనె వేసి మూత పెట్టడమే. ఒకవేళ ఉప్పు కారం కానీ ఉప్పు కానీ ఏదైనా ఎక్కువైనా కూడా ఈ శనగపిండి అద్దడం వల్ల దాని యొక్క టేస్ట్ అది అడ్జస్ట్ అయ్యి ఎక్కువ టేస్ట్ బాగుంటుంది. అందుకని శనగపిండి ప్లస్ కారం కూడా బయటికి రాకుండా ఉంది. అందుకని ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను ఇలా యూజ్ చేశాను. తర్వాత ఇది సింపుల్గా ఈజీగా అయిపోయండి. ఈ కాయలు నూనె వేసి దాని మీద నీడమూత పెట్టాలి. నీడమూత పెట్టి 5 నిమిషాలకి లేతకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. ఈ జాబ్ చేసే వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కారం ఉప్పు పడుతుంది కాబట్టి శనగపిండి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యారేజీలో కూడా చాలా బాగుంటుంది. ఈ కూర చూసుకుని ఒక 5 నిమిషాలు మగ్గిపోతుంది. లేదంటే ఇంకోసారి మొదలుపెట్టి ఉంచండి. దానికి ఇంక వేరే ఏమి చేయకూడదు. రెడీ అయిపోయింది. ఈ కూరని మనం సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుని ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.